హాయ్ ఫ్రెండ్స్, గోపీచంద్ భీమా విశ్వక్సేన్ గామి రెండు సినిమాలు ఎగ్జామ్ టైంలో రిలీజ్ అయినాయి. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి. వరల్డ్ వైడ్గా 5 days కంప్లీట్ చేసుకున్నది. 5 days తర్వాత ఎంత షేర్ రాబట్టింది, బ్రేక్ ఈవెన్కు ఎంత దగ్గర వచ్చింది అనేది మాట్లాడదాం. ముందుగా విశ్వక్సేన్ గామి మూవీ మొదటి రోజు అయితే ప్రతి వెబ్సైట్ కానీ రివ్యూ మాట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఛానల్ కానీ పాజిటివ్ రిపోర్ట్ అయితే గామి మూవీకి వచ్చింది. డిఫరెంట్ ఫీలింగ్, డిఫరెంట్ సినిమా చూద్దాం, ఎప్పుడు కమర్షియల్ సినిమానైనా డిఫరెంట్ సినిమా ఏదైనా వస్తే బాగుండు అనేటోళ్ళకి సినిమా 100% నచ్చుతుంది అని ప్రతి రివ్యూస్ పాజిటివ్గానే వచ్చినాయి. కానీ పాజిటివ్ టాక్ వచ్చినంత రేంజ్లో కలెక్షన్స్ మాత్రం లేవు. వరల్డ్ వైడ్గా 5 days కంప్లీట్ అయిన తర్వాత గామి మూవీ 10 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఓన్లీ నైజాం ఓవర్సీస్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇంకా బ్రేక్ ఈవెన్ ఆంధ్ర సీడెడ్ కాలేదు. నైజాంలో 3,50 లక్షలకు అమ్మితే 3,70 లక్షల దాకా షేర్ రాబట్టింది. 20 లక్షల ప్రాఫిట్ రాబట్టింది నైజాంలో. ఇంకా ఓవర్సీస్లో 2 కోట్లకు అమ్మితే 2,05 లక్షల దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కానీ 5వ రోజు నిన్న కలెక్షన్ జస్ట్ వరల్డ్ వైడ్గా 45 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే ఎవ్రీడే కలెక్షన్స్ భారీ డ్రాప్ అనేది పర్ఫెక్ట్గా కానొస్తూనే ఉంది. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్, ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్ కానీ మినిమం 20 కోట్ల దాకా షేర్ వసూలు చేస్తుంది అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎగ్జామ్ టైం కాబట్టి స్టూడెంట్ అందరూ సినిమాల మీద పెద్ద ఫోకస్ పెట్టట్లేదు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి భారీ దెబ్బ అనేది కానొస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం గొప్పగా ఏం లేవు. ఇంకా బ్రేక్ ఈవెన్ టోటల్ వరల్డ్ వైడ్గా 10,50 లక్షలకు అమ్మితే ఇంకా 40 లక్షల దాకా రావాలి. ఇంకా సీడెడ్లో మాత్రం బ్రేక్ ఈవెన్ కష్టమే. భీమా మూవీ మాస్లో మంచి సినిమాగా, మాస్ను ఆకట్టుకునే అంశాలు చాలా గొప్పగా ఉన్నాయి. 100% బీసీ సెంటర్లలో ఈ సినిమా బాగా ఆడుతుంది అని మొదటి రోజు టాక్ మాత్రం ఆ రేంజ్లో వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో లేనే లేవు. భీమా మూవీ వరల్డ్ వైడ్గా 5 రోజులకు గాను 6,25 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఆంధ్ర సీడెడ్ నైజాం ఎక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఈ సినిమా నైజాంలోనూ బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటే ఇంకా 2,25 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్లో అయితే ఇంకా డల్ పర్ఫార్మెన్స్, పట్టించుకున్న టోడలేడు. ఈ కమర్షియల్ మాస్ బొమ్మను 60 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఈ మూవీ సూపర్ డూపర్ ఫ్లాప్ ఓవర్సీస్లో. మెయిన్ ముఖ్యంగా రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ ఎందుకు రావట్లేదంటే స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ వీకెండ్లో సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు కానీ లేకపోతే టైం దొరికితే సినిమాకి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో స్టూడెంట్ ఉంటారు, కంపల్సరీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారు. అది కాక ఇది మార్చ్ ఎగ్జామ్ టైం, డల్ సీజన్. 100% పాజిటివ్ టాక్ వచ్చినా కానీ రెండు సినిమాలకు కలెక్షన్స్ అనేది గొప్పగా లేవు. భీమా మూవీ గోపీచంద్కు మరొకసారి నిరాశనే కానొస్తుంది. కలెక్షన్ చూసిన తర్వాత రాంగ్ టైంలో రిలీజ్ అయింది.